వెల్కమ్ టు శ్రీ గీజ. ఈరోజు త్రివిధ ఆనందాల గురించి తెలుసుకుందాం. 3 రకాల ఆనందాలతో మనిషి జీవితం ఉంటుంది. అవేంటనేవి తెలుసుకుందాం. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూ ఉంటాయి. అయితే ఈ ఆనందాలు దేనికి సంబంధించినవి అంటే, ఈ ఆనందాల ద్వారా మనకి అన్నమయ కోశం ద్వారా విషయానందం పొందడం కోసం. అన్నమయ కోశం ద్వారా అంటే విషయానందం పొందడం అంటే రకరకాల ఆహారాలు తినడం వల్ల అన్నమయ కోశం ఆనందంతో నిండుతుంది, ఆ కోశం కంప్లీట్ అవుతుంది. అలాగే మనోమయ కోశం ద్వారా భజనానందం పొందడం కోసం. భజనానందం అంటే మ్యూజిక్ అది ఎక్సెట్రా ఎంజాయ్మెంట్, అలా భజనానందం పొందడం ద్వారా మనోమయ కోసం ఆనందంగా ఉంటుంది. అలాగే విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోశాల ద్వారా బ్రహ్మానందం పొందడం కోసం. ఈ 2 కోశాల ద్వారా బ్రహ్మానందం పొందడం అంటే ఈ మెడిటేషన్ చేయడం ద్వారా బ్రహ్మానందం మనలోనే ఉందని తెలుసుకుంటాము. ఆ బ్రహ్మానందం ఎలా పొందుతామంటే, మనకి ఏదైనా పైన వస్తే ఆనందం, లేకపోతే దుఃఖం అది కాదు. ధ్యానం ద్వారా మాత్రమే మన లోపల ఆ బ్రహ్మంతో చరిస్తాము, అదే బ్రహ్మానందము. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.